గాయస్, ఈరోజు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మన క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లో భాగంగా నెంబర్ సిరీస్ అర్థమెటిక్ నెంబర్ సిరీస్తో స్టార్ట్ చేద్దాం. అసలు నెంబర్ సిరీస్ ఎలా చేయాలి? నెంబర్ సిరీస్ అనేది 2 to 3 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఈ నెంబర్ సిరీస్కి ఎలా చేయాలి, ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఒక ప్రాబ్లం చేయడం ఎలా అనేది ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నా యొక్క వాయిస్ కానీ క్లారిటీ లేకపోయినా, మీకు అర్థం కాకపోయినా, అండ్ మీరు ఏదైనా డౌట్స్ రైజ్ చేయాలన్నా కామెంట్ ద్వారా రైజ్ చేయొచ్చు. అండ్ మీరు పర్సనల్గా కూడా నాకు కాల్ చేసి ఏదైనా ప్రిపరేషన్లో భాగంగా డౌట్స్ అండ్ రైల్వే, బ్యాంక్స్ దేనికి సంబంధించి అయినా నా పర్సనల్ నెంబర్ 8142984505 ఈ నెంబర్కి కాల్ చేసి రైల్వేకి సంబంధించి, ప్రిపరేషన్ సంబంధించి అండ్ నోటిఫికేషన్ సంబంధించి మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎస్బీఐ, సిబిఓ ఎవరైనా ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నా, ఏదైనా వాయిస్ క్లారిటీ అండ్ మీకు వీడియో క్లారిటీ లేకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈరోజు నెంబర్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. నెంబర్ సిరీస్ అనేది ఒక టాపిక్. ఈ నెంబర్ సిరీస్ 2 to 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ కానిస్టేబుల్, గ్రూప్ 4, గ్రూప్ 3 అండ్ హైకోర్ట్ జాబ్స్, గ్రూప్ సి నోటిఫికేషన్ ఫర్ రైల్వే, వీటికి సంబంధించిన అన్నిటికీ ఈ టాపిక్ ఉపయోగపడుతుంది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్ ఈజ్ నెంబర్ సిరీస్. I am write down here for notes preparation, and if it is possible I will upload the notes also. నెంబర్ సిరీస్ డివిజిబిలిటీ రూల్స్తో స్టార్ట్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఎనీ నెంబర్ 3 digit నెంబర్ టు 9 digit నెంబర్, ఎనీ నెంబర్ డివిజిబిలిటీ రూల్స్ వచ్చి లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ అంటారు. ఆ డిజిట్ 2తో డివిజిబుల్ కావడం కానీ లేకుంటే 0 అవ్వడం కానీ జరిగితే ఆ టోటల్ నెంబర్ 2కి డివిజిబుల్ అవుతుంది అని మీనింగ్. దానికి సంబంధించి మన ఆప్షన్స్లో 2 డివిజిబిలిటీ నెంబర్ ఏదున్నా అదే ఆన్సర్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రిక్. నెక్స్ట్ 3 డివిజిబిలిటీ రూల్ వచ్చి, ఒక 4 digit నెంబర్ ఉందనుకుంటే లేదా 6 digit నెంబర్ ఉందనుకుంటే ఆ సమ్ ఆఫ్ డిజిట్స్ టోటల్ 3తో డివిజిబుల్ అవుతే ఆ టోటల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. ఇకపోతే 4 డివిజిబిలిటీ రూల్ ఎలా చూడాలంటే, ఎనీ నెంబర్ యొక్క లాస్ట్ 2 digits 4తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. ఇలాగా 4, 5, 6, 7, 8, 9తో డివిజిబిలిటీ రూల్ చూడాల్సి ఉంటుంది. 5 ఫ్యాక్టర్ వచ్చి లాస్ట్ డిజిట్ 5 కానీ 0 కానీ ఉంటే అది టోటల్ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది అని మీనింగ్. దానికి సంబంధించిన లాస్ట్ మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్లో ఏదైతే ఆప్షన్ 5 డివిజిబిలిటీ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. అండ్ 9 డివిజిబిలిటీ రూల్ వచ్చి 3 డివిజిబిలిటీ రూల్ అండ్ 9 డివిజిబిలిటీ రూల్ ఆల్సో సేమ్. 9 divisibility rule, sum of digits of the number is divisible by 9, that is the 9 divisibility number. And 11 divisible వచ్చేసి
ఆల్టర్నేట్ డిజిట్స్ రెండు యాడ్ చేసి ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేసి ఉన్న డిజిట్స్తో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 0 అవుతే అది 11తో డివిజిబుల్ అవుతుంది. లేదంటే వచ్చిన నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలి. దిస్ ఈజ్ ద బేసిక్ సబ్జెక్ట్ ఆఫ్ నెంబర్ సిరీస్ టాపిక్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం నెంబర్ సిరీస్ టాపిక్ని ఎలా చేయాలి అనేది మరి కాసేపట్లో మీకు అప్లోడ్ చేయబడుతుంది. అండ్ చాలా రోజులు అయిపోయింది మనం వీడియో చేసి. ఈరోజు నుండి ప్రతి ఒక్క రోజు ఒక వీడియోతో మీ ముందుకు రావాలని చూస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి బేసిక్ అజెండా ఏంటంటే, మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ ప్రజల్లో ఎలా అందుబాటులో ఉన్నాయి, ఒకవేళ అందుబాటు లేకపోతే ఎలా ముందుకు రావాలి, అండ్ ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ సంబంధించి ఎక్కడన్నా కంపెనీస్ పడినా బేసిక్ లెవెల్ జాబ్స్ నుంచి హై లెవెల్ జాబ్స్కి ఏదైనా ఎలా అప్లై చేయాలి అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మన యూట్యూబ్ ఛానల్లో ముందుకు తీసుకెళ్తాము. అండ్ వన్ మోర్, మీకు ఏదైనా నీడ్ ఉంటే కంప్యూటర్ సంబంధించి ఎక్సెల్, టాలీ, ఎస్ఏపి సాఫ్ట్వేర్ వీడియోస్ కూడా మనం ఇవ్వబడుతుంది. అండ్ బేసిక్ ఎక్సెల్ లైక్ 9th 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన వీడియోలు కూడా పాసిబుల్ అవుతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నౌ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బేసిక్గా డ్యూరేషన్ అండ్ కొత్తగా ప్రిపరేషన్స్ చేయబోయే వాళ్ళకి నేను చెప్పే కొన్ని టిప్స్ ఏంటంటే, మెయిన్ థింగ్ మనకున్న ఫెసిలిటీస్ ఒక 6 months టైం ఖచ్చితంగా కేటాయించాలి. అండ్ డైలీ 8 hours మీ పాసిబిలిటీ బట్టి జాబ్ అయితే జాబ్ చేసుకున్న వాళ్ళైనా లేదంటే ఓన్లీ ఖాళీగా ఉన్న వాళ్ళైనా మన గ్రూప్ డీకి సంబంధించి తక్కువ టైం నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ కాదు, సారీ, ఎగ్జామ్ జరగబోతుంది. అండ్ మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours. నేను చెప్పేది ఏంటంటే, బ్యాంక్ ఆస్పిరెంట్స్కి అయినా రైల్వే ఆస్పిరెంట్స్కి అయినా డైలీ హిందూ అండ్ ఈనాడు న్యూస్ పేపర్ ఆర్ సాక్షి న్యూస్ పేపర్ రీడింగ్ కంపల్సరీ. అండ్ along with current affairs and practice basic subjects with 2 hours and evening practice of test papers. ఈ విధంగా ముందుకెళ్తే అండ్ జనరల్ సైన్స్ టాపిక్ సంబంధించి కొన్ని వీడియోల ద్వారా లేదంటే బేసిక్ హెల్తీగా డైలీ యాక్టివిటీస్తో 6 monthsలో అయితే జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. బేసిక్ టూ స్టూడెంట్స్ ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంటే నా సైడ్ నుంచి సారీ అండ్ రెక్టిఫై చేయబడుతుంది. ఈ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని, ఆల్రెడీ రైల్వేకి అయితే సగం ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. అండ్ వన్ మోర్ సజెషన్ ఈజ్, రైల్వే గ్రూప్ డి ఎవరైతే రాస్తున్నారో అండ్ ఎస్బీఐ ఇప్పటి నుండి డైలీ మినిమం 2 mock tests అండ్ ప్రాక్టీస్ కంపల్సరీ. బుక్ మీద ఎంత సేపు కూర్చున్నామన్నది కాదు, మన మైండ్లోకి ఎన్ని క్వశ్చన్లు వెళ్ళాము, తర్వాత ఆ క్వశ్చన్లు ఎప్పుడు అడిగినా ఎంత యాక్యురేట్గా చేసామనేది ఇంపార్టెంట్. ఈ ఇయర్ అయితే రైల్వే, బ్యాంక్స్, ఎస్ఎస్సి గ్రూప్స్ చాలా నోటిఫికేషన్స్ మీ ముందుకి వస్తాయి. సో ప్లీజ్ కోఆపరేట్ my channel and my explanation for మన కడప స్టూడెంట్స్ ఎవరైనా కోఆపరేట్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాను. నా టీచింగ్ మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఏదైనా అవసరమైన ఇన్స్టిట్యూట్ సంబంధించి మెటీరియల్ అయినా అందించబడుతుంది. సో ఆల్ ద బెస్ట్ గాయ్స్.